ప్రారంభం మెడ్రాస్లో జరిగిన ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని తెలుగు సినీ ఆర్టిస్ట్ అనేది మద్రాసు హైదరాబాద్ వచ్చిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా రూపాంతరం చెంది ఒక చీకటి సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రారంభమైంది. అంటే రామారాయ స్టూడియో డబ్బింగ్ థియేటర్ దగ్గర సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత లైట్లు ఆరిపోయినాయి, కరెంటు పోయింది. అయినా సరే కంటిన్యూ చేస్తూ ప్రభాకర్ రెడ్డి గారు మొత్తం గుమ్మడి గారు అందరూ ఉన్నారు. అలా ప్రారంభమైంది. ఇది వైజాగ్ నుంచి వస్తూ ఫ్లైట్లో మా నామకరణం జరిగింది. అలా ప్రారంభమైన ఈ అసోసియేషన్ ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ తరంలో, ఈ జనరేషన్, ఈ ఎలక్షన్ బాడీలో చాలా బాగా చేస్తున్నారు. అంటే ఈ అసోసియేషన్లో చాలా కోటీశ్వరులైన హీరోలు ఉన్నారు, కోట్లు తీసుకుంటున్న హీరోలు ఉన్నారు. అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా పాత ఆర్టిస్టులు, చిన్న చిన్న వేషాలు వేసిన వాళ్ళు, ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్లు తెలియక ఉంటున్నవాళ్ళు. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఎప్పుడు పబ్లిక్గా చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పను. ఎక్కడెక్కడో మారుమూల ఉన్న 24 మంది ఆర్టిస్టులు. నేను చెప్పా ఒకసారి మురళీమోహన్ని ఇలా చేస్తున్నాను, మీరు ప్రతి నెల ఆదుకోండి, ఆదుకోవడానికి మీకు ఫండ్స్ లేకపోతే పెద్ద హీరోలు ఉన్నారు, కావాలంటే మనందరం వెళ్ళి అడుగుదాం అన్నాం, జోలి పడదాం. జస్ట్ ఒక ఫిక్స్డ్ 10 crores ఫిక్స్డ్ డిపాజిట్, దాని మీద వేసి వచ్చే ప్రతి రూపాయి వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో 14 కోట్లు నేను ఏర్పాటు చేయగలిగాను. ఈ రోజున ప్రతి ప్రొడ్యూసర్కి హెల్త్ ఇన్సూరెన్స్ జరుగుతోందంటే 3 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి భార్య, భర్త, కుటుంబం హెల్త్ ఇన్సూరెన్స్ జరుగుతుందంటే అలాంటి ఒక ఫిక్స్డ్ అమౌంట్ నుంచి వేయడం జరిగింది. నీ హయాంలో అది చెయ్యి అని చెప్పి నేను అప్పుడు మురళీమోహన్ కోరాను. బట్ కారణాల వల్ల కాలేదు. ఇప్పుడు అదే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ నేను కోరుతున్నాను. ఇది మనం ఈరోజు ఉంటాం, రేపు ఉండం. ఏదైనా అవసరం వచ్చిందంటే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తారు, వీళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తారు, వాళ్ళకి 50,000 ఇస్తారు, తాత్కాలికంగా జరిగిపోతుంది. మనం ఉన్నా లేకపోయినా సంస్థ నడవాలి అంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్, దాని నుంచి వచ్చే ఇన్కమ్ చాలా ఉపయోగపడుతుంది. అది జరగాలని, ఎందుకంటే చాలా యాక్టివ్గా చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళని గౌరవించడం అనేది, తర్వాత పేదవాళ్ళని ఆదరించడం అనేది, ఈ 2 కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలుగా నేను భావిస్తూ ఈ సంస్థ చేస్తుంది. మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోయిన ఎలక్షన్లో స్టార్ట్ అయినప్పుడు గందరగోళంతో స్టార్ట్ అయింది. ఇవాళ చాలా ప్రశాంత వాతావరణంలో నడుస్తుంది. ఇక ఈరోజు కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. మరి ఈ ఆలోచన ఎలా వచ్చిందో మీకు తెలియదు, కానీ కాకతాళీయమో లేకపోతే ప్లాండో నాకు తెలియదు, కానీ సత్యనారాయణ అంటే మా అబ్బాయి జీవితంలో మొట్టమొదటి రంగేసుకుని హీరోగా వచ్చిన ఆ సినిమా హీరోయిన్ జమున గారు, వీళ్ళిద్దరిని కలిపి ఈ రోజున సన్మానం చేయడం అనేది మరి కాకతాళీయమో లేకపోతే మీ ఇద్దరు మనసులో ఎలా వచ్చిందో నాకు తెలియదు. సత్యనారాయణ జమున గారు కాంబినేషన్. ఆమె సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, ఆ రోజుకి చాలా పాపులర్ హీరోయిన్. ఆమె నిజంగా ఆమె జీవితం, ఆమె వ్యక్తిత్వం ఇండస్ట్రీలో చాలా సెపరేట్. నేను చాలా క్లోజ్గా ఆమెను అబ్జర్వ్ చేసిన వాడిని. ఆర్టిస్టులు కానీ తన లిమిటేషన్ ఎంతవరకు అంతవరకు నటించి వెళ్ళడం తప్పితే ఎవరితోటి ఎక్కువగా మాట్లాడడం, కలుపుకు పులుకు తిరగడం అసలు ఆవిడ కెరియర్లో టోటల్గా జరగలేదు.
కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద హీరోకి ఆవిడ మీద కోపం వచ్చిన సంగతి కూడా నాకు తెలుసు. ఆవిడని కొన్నాళ్ల పాటు బహిష్కరించిన సంగతి కూడా నాకు తెలుసు. కానీ షీ వాజ్ నాట్ ఎ హీరోయిన్ అట్ దట్ టైమ్, షీ వాజ్ ఎ హీరో. హరనాథరాజుతో కానీ, కృష్ణరాజుతో కానీ, రామకృష్ణతో కానీ జమున గారు ఉంటే చాలు. ఎన్ని 100 days పిక్చర్స్ వితౌట్ ఎ బిగ్ స్టార్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ జమున గారు. అలా తన్ని తను నిలబెట్టుకుంది, ఎవరికి సరెండర్ గల తలకాయ దించలే. ఏదో సత్యభామ క్యారెక్టర్ ఆవిడలో ఆవహించిందో లేదా ఆవిడని చూసి సత్యభామ చేయాలనుకున్నారో కానీ దెబ్బతినడానికైనా సిద్ధమే, కానీ తలకాయ దించడానికి మాత్రం సిద్ధం కాదు సత్యభామ. అదే క్యారెక్టర్ ఆవిడది కూడా. అలాంటి జమున గారు నిజంగా ఇండస్ట్రీకి ఇటువంటి అద్భుతమైన పాత్రలు, ఇటు గ్లామరు అటు పెర్ఫార్మెన్స్, ఇట్ వెరీ రేర్. కానీ మనకు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు టాలెంట్ను గుర్తించవు, రికమెండేషన్స్ని గుర్తిస్తాయి. ఈ రోజున జమున గారికి కానీ, సత్యనారాయణకి కానీ, ఒక అంజనీదేవి గారికి కానీ, ఒక సావిత్రి గారికి కానీ, ఒక ఎస్వి రంగారావు గారికి కానీ పద్మశ్రీ లాంటి అవార్డులు లేవు అంటే ఇంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఈ పదవులు తెలియలేదు. ఎవడో ముఖం తెలియని వాడెవడో తెలియదు. పద్మశ్రీ అంటారు, పద్మభూషణ్ అంటారు, పద్మవిభూషణ్ అంటారు. ఎందుకంటారో తెలియదు, వాడు చేసింది ఏమిటో తెలియదు, వాడు సాధించింది ఏమిటో తెలియదు, వాడు ఎందుకు పనికొస్తారో కూడా తెలియదు. అవి ఇవాళ వాటి విలువ కూడా పోయింది. కాబట్టి వాళ్ళు వచ్చినా కూడా ప్రయోజనం లేదు. సో అటువంటి మహానటి ఇంకా ఆరోగ్యంగా 2 కిలోమీటర్లు నడగలిగిన శక్తులు ఆవిడ ఉంది అంటే వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్. దానికి కారణం కేవలం ఆవిడ నిబద్ధత. ఎందుకంటే ఒకసారి ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు రాజమండ్రి, నేను కాంగ్రెస్ పార్టీకి చీఫ్ క్యాంపెయినర్ని. సో ఆవిడ క్యాన్వాస్ చేయడానికి వచ్చాను, టూర్ వేసుకుంటూ వచ్చాడు. అసలు వద్దండి, నేను వెళ్ళిపోతాను, నాకు ఎలక్షన్ వద్దు, నేను పొడి చేయను, వెళ్ళిపోతాను. ఏం జరిగిందమ్మా, ఏంటి ప్రాబ్లం అన్నాడు. ప్రతి వాడు వచ్చి ఇక్కడ ముట్టుకుంటున్నాడు, ఇక్కడ వచ్చి లవ్ చేస్తున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు. అమ్మా మీరు లారీలో ఎక్కి లారీలో తిరుగుతున్నారు, ఇటుపక్క నిలబడాలి జనం, ఇటుపక్క నిలబడాలి. ఒక్కోసారి లారీ కుదుపుద్ది, వాళ్ళు వచ్చి మీద పడతారు. ఎట్లా కుదురుతుంది? సినిమానా ఏంటిది? అలాంటి ఒక సెన్సిటివ్ ఆర్టిస్ట్ ఆమె. అటువంటి ఆర్టిస్ట్ ఈ రోజున మనలో ఉండడం, ఆవిడ ఉండగా మనందరూ పనిచేసామనుకోవడం చాలా గొప్ప విషయం. నాకు చాలా గొప్ప పిక్చర్లు చేసింది ఆమె. అదే చెప్తాను, మనుషులంతా ఒకటి సినిమాకి రామారావు గారికి మదర్గా చేయాలంటే నేనేంటి మదర్ ఏంటంత ఆవిడ. కాదమ్మా, మదరే కాదు అసలు సినిమాకి ఆయువు పెట్టది అని నేను లైన్ చెప్తే అసలు ఏ రెస్పాండ్ అయ్యాము చేసింది అంటే ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. ఎన్నో సినిమాలు అలా నాకు అన్నీ. సో ఎన్నో సినిమాలు నాకు చేసి ఆమె, అటువంటి ఆమెని ఈ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ ముందు సత్కరించడం అంటే ప్రతి జనరల్ బాడీకి ఒక విశిష్టత ఉండాలనే ఉద్దేశంతో మీరు చేసే ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తూ, ఇక సత్యనారాయణ విషయానికి వస్తే నిజంగా నా అబ్బాయి నేను చేసిన 150 సినిమాలు దగ్గర ఒక 75-80 సినిమాల్లో చేస్తుంటాడు. ఏ అబ్బాయి? ఇక నటుడిగా అతనికి ఉన్న తపన ఒక క్యారెక్టర్ చేయాలనేది. అతను ఎన్నో సినిమాలు బిజీ, సంవత్సరానికి 20 సినిమాలు 25 సినిమాలు చేస్తూ ఉండేవాడు. అయినా సరే ఒక సినిమా అనౌన్స్ చేస్తే అబ్బాయి నేనున్నానా లేదా అంటే 20 సినిమా, ఎవరైనా 20 సినిమాలు చేస్తున్నాను, 20 ఎక్కల్లా ఇవాళ 2 సినిమాలు చేస్తాను వెళ్ళి నాకు సినిమా కావాలంటే ఆలోచిద్దామండి అంటే. అలా కాకుండా ఆఫీస్కి వెళ్ళి నాకు క్యారెక్టర్ కావాలి ఈ సినిమాలో, లేకుండా నువ్వు చేస్తావని. నా దగ్గరే కాదు, ప్రతి రెగ్యులర్ కంపెనీలో, అతను చేసే కంపెనీలో. అది ఆ మనిషికున్న తాపత్రయం.
ఆ తాపత్రయం నేను సత్యనారాయణలో చూడగలిగాను, రామలింగయ్య గారిలో చూడగలిగాను. అంటే ఆర్టిస్ట్కి ఉండే ఒక దుగ్ధ, నేను ఉండాలి, నా బ్యానర్లో నేను లేకుండా ఉండకూడదు. అలా తనకి ఆ వృత్తి పట్ల ఉన్న గౌరవం, ఎన్ని రాత్రులు చేశాము, 2 గంటలు 3 గంటలైనా ఎలాంటి ఇది లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి. ఎన్ని సినిమాలు, నా గర్వం ఏంటంటే నా తాతామాడు సినిమాకి హీరో, మొట్టమొదటి సిపాయి కూతుర్లో హీరోగా వచ్చాడు. నా సినిమాలో మళ్ళీ తాతామనుడు హీరో. తాతామనుడు తర్వాత చదువు మన సంసారం సాగరం. దట్ ఈస్ ది గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ సత్యనారాయణ. దానికి అవార్డు వచ్చింది. నిజంగా సత్యనారాయణ చూస్తే ఆ సినిమాలో కంట తడి పెట్టుకుని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకటి కాదు, ఎన్ని క్యారెక్టర్లు చేశాడు. రాధమ్మ పెళ్లి కానీ, మనుషులంతా ఊటీలో కానీ, అసలు చేసిన ఒక్కొక్క పాత్రకి సంబంధం. బట్ అయితే ఇన్ని సినిమాల్లోనూ విలన్గా ఉన్న సత్యనారాయణ నా 75 సినిమాల్లోనూ ఏ సినిమాలోనూ విలన్ కాదు. అలాంటి క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అటువంటి నటుడు. అంటే రంగారావు గారు ఒక సమయంలో నువ్వు నా వారసుడు అన్నాడు ఆయన. రే నువ్వేరా నా వారసుడు, ఇంకెవడ లేడు అన్నాడు ఆయన. అటువంటిది నిజంగా రంగారావు గారి వారసుడుగా రుజువు చేసుకున్నాడు పౌరాణిక పాత్రలో. కృష్ణారెడ్డి తీసిన ఘటోత్కచుల్లో చూస్తే అసలు ఘటోత్కచుడిలో కనిపించాడు, ఎమ్మెల్యేలో చూస్తే ఇవిళ్ళే కనిపించాడు. అది ఏ క్యారెక్టర్ చేసినా సరే ఇవాళ పౌరాణిక చిత్రాలు చేయకపోవడానికి కారణం ఇలాంటి మహానుభావులు నటులు లేకపోవడమే. మనస్ఫూర్తిగా అటువంటి 2 లెజెండ్స్ని ఈ రోజున మీరు సత్కారం చేసినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని నేను అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి, ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో